హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నిన్న మా పిల్లలు పొద్దున్నే ఇలా అయితే బాల్‌తో అయితే ఆడుకుంటున్నారనమాట. అక్కడ ఒక 3 పుల్లలు పెట్టుకొని వాటిల్నయితే గురి చేసి కొడుతున్నారు. ఇంకా ఆ తర్వాత అయితే మా పిల్లలకి ఫుల్‌గా నేను పిల్లలకి కొబ్బరి నూనె అయితే పెట్టేశానండి. నేను కొబ్బరి నూనె కూడా ఫుల్‌గా పెట్టేసుకొని ముడేసేసాను. ఇంకా మా అత్తమ్మ అయితే పూజ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా టిఫిన్ సెక్షన్‌కి వద్దామా, ఇంకా మాకైతే కామన్ ఉల్లగడ్డ కూర, ఇంకా చపాతీలయితే చేస్తున్నానండి. ఇంకా కుండలో నీళ్ళైతే లేవు. ఇంకా నీట్‌గా కడిగైతే కుండలో నీళ్ళు పోసాననమాట. ఇక్కడైతే నేను చపాతీలు చేస్తున్నాను. కొంచెం పిండి ఎక్కువగానే కలుపుతానండి. అందరు తిన్నాక కొంచెం మిగిలినా కూడా సాయంత్రం అయితే చపాతీలో జామ్ పూసి పిల్లలకి ఇస్తాననమాట. అదొక స్నాక్ లాగా వాళ్ళు తినేస్తారు. ఇంకా ఇక్కడైతే చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను. మేము ఈ నెలలో ఆదివారం రోజు నీస్ అయితే తినట్లేదండి. అది ఎందుకంటే ఈ నెల ఏంటంటే మాఘమాసం కదా, సూర్యునికి ఎంతో ఇష్టమైన మాఘమాసం అండి ఇది. సూర్యుడికి విశిష్టమైన రోజు కదా, సో అందుకని మేమైతే ఈ నెలలో ఆదివారం నీస్ తినట్లేదు. అలాగే కోళ్ళకు కూడా ఇబ్బంది వచ్చేసింది కదా, ఇంకా కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. కాలీఫ్లవర్ చూసారు ఎంత పెద్దగా ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉందండి. మా మామయ్య మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇంకా సగం అయితే కర్రీ చేద్దామని చెప్పి కట్ చేస్తున్నాను. కత్తి అయితే అదే చాక్ అండి, బాగా షార్ప్గా ఉంది. మొన్ననే ఈ మధ్య నేను వెళ్ళి షార్ప్ చేస్తే అంటే దాన్ని ఏంటంటే సాన పట్టించుకొచ్చారనమాట. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా నాకు ఎంత కావాలో కర్రీకి అని చెప్పి నేను తీసుకుంటున్నాను. మనకేంటంటే ఇట్లాంటి కాలీఫ్లవర్ కర్రీసు అంటే కొన్ని తీగూరలు ఏంటంటే ఒక పూటకే వస్తాయి, ఇంకొక పూట ఏదైనా వెతుక్కోవాలి. పప్పు గిప్పు అయితే 2 పూటలకు వచ్చేస్తాయి కదా. ఇక్కడ నేనైతే ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళైతే కాచుకొని దాంట్లో అయితే వేసి కొంతసేపు ఉడకబెట్టారనమాట. ఇంకో పక్క అయితే రసానికి కలిపెట్టేసుకొని రసం కూడా తిరగమాత చేసేసానండి. మా ఆదివారం స్పెషల్ అయితే ఇలా కాలీఫ్లవర్ కర్రీ రసం. ఈలోపం మా వారైతే పుచ్చకాయ తీసుకొచ్చారండి. 2025లో ఫస్ట్ పుచ్చకాయ అనమాట మేము స్టార్ట్ చేసాం తినడము. అంతగా ఏం బాగాలేదండి, కానీ ఓకేనండి, బాగానే ఉండింది. చూడ్డానికి ఎర్రగా ఉంది కానీ కొంచెం అక్కడక్కడ తెల్లగా అనిపించింది. అయితే ఫస్ట్ మాకు చాలా బాగా నచ్చింది అనమాట. మా వారికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టము. ఇంకా మా పిల్లలందరికీ కూడా మా వారికి ఎక్కువగా ఇష్టం అనమాట. నేను ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పటికి దంచేస్తాను కూరల్లో. అది మా అస్సలు స్టాక్ ఉండదన్నమాట ఇంట్లో అయితే. కూర అయితే నాకు ఎందుకోనండి పెద్దగా నచ్చలేదు, కానీ మా అత్తమ్మ అయితే బాగుందని చెప్పారు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.